ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ అలాగే ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధ్యక్ష హెల్త్ మినిస్టర్ గారి విషయంలో చాలా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ సమస్య ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంసీహెచ్ టీం ఏదైతే ఉంటుందో అధ్యక్ష, ఖచ్చితంగా ఎనస్థెటిస్ట్ అనేది చాలా అవసరం అధ్యక్ష. మెజారిటీ హాస్పిటల్స్లో ఎనస్థెటిస్ట్ లేకపోవటం వల్ల చాలా వరకు కూడా వచ్చినటువంటి వాళ్ళని బయట నుంచి తీసుకురావాలని వాళ్ళ దగ్గర కొంత ఛార్జ్ అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ హాస్పిటల్స్ చేయటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా సిహెచ్సి పరిధుల్లో ఎనస్థెటిస్ట్ ఉండేలాగా చూడాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఉద్దానం గురించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఈరోజు కిడ్నీ వ్యాధుల వల్ల ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుందో ఆ ప్రాంతం మీ అందరికీ తెలిసినటువంటిది. ముఖ్యంగా ఏంటంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే వాళ్ళకి ఉచితంగా మందులు ఇచ్చే విధానం కానీ, అలాగే ₹2కే 20 లీటర్లు స్వచ్ఛమైనటువంటి నీరు అందించే విధానం, అలాగే కొన్ని రోజులు ట్రాన్స్పోర్టేషన్ కూడా డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి పేషెంట్లకి అందజేయడం అనేది జరిగింది అధ్యక్ష. అది గత ప్రభుత్వంలో తీసేశారు. ఖచ్చితంగా అది మళ్ళీ ఒకసారి మళ్ళీ రీఇన్స్టేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మొన్ననే ట్రైబల్ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి డాక్టర్లకి చాలామందికి వాళ్ళకి శాలరీ హైక్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇది చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఏదైతే ఈ ఉద్దాన ప్రాంతం ఉందో కిడ్నీ బాధిత ప్రాంతం అవటం వల్ల ఇక్కడ చాలామంది డాక్టర్లు ఇక్కడికి వచ్చి పని చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని ఒక హెల్త్ ఎమర్జెన్సీ జోన్గా ప్రకటించి అక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా కొంత శాలరీ హైక్ అనేది ఇస్తే ఎక్కువ మంది డాక్టర్లు అక్కడికి వచ్చి పనిచేసే అవకాశం ఉంటుందన్న విషయం ఒకసారి గౌరవ మంత్రివర్యులు తమ ద్వారా తెలుసుకుని ఈ కార్యక్రమం విషయంలో ఏదైతే ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చే విషయంలో కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి శాలరీ హైక్ ఇచ్చే విషయం కానీ కొంచెం పరిశీలించవలసిందిగా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. జై నాగేశ్వర రెడ్డి గారు.